నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్నాం ఆస్తమా అలర్జీ. ఈ ఆస్తమా అలర్జీకి కారణాలేంటి, హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఎటువంటి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయో వివరించడానికి స్టార్ హోమియో నుంచి డాక్టర్ సుజిత టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఆస్తమా అలర్జీలతో బాధపడుతున్నారు ఎవరైనా ఉంటే నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 0406666033733. ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం ఆస్తమా లేదా అలర్జీ లేదా చర్మ సంబంధ అలర్జీ వీటితో బాధపడే వాళ్ళని. ఈ ఆస్తమా అలర్జీలకు కారణాలు ఏంటంటే? ముఖ్యంగా ఆస్తమా ఎలర్జీ నవేడేస్ చాలా కామన్గా వస్తున్నటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండి. అయితే జనరల్గా దుమ్ము, ధూళి, పొగ, వాతావరణ కాలుష్యము, ఫంగస్ కాలుష్యము, వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి కెమికల్ వాసనలు, ఎలర్జీనిచ్చే గడ్డి చెట్లు, పెంపుడు జంతువుల విసర్జిక పదార్థాలు, కొన్ని రకాలైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు, వీటన్నిటితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంశానుగత చరిత్ర, బయట వాతావరణ పరిస్థితులకి మన బాడీ అనేటువంటిది అడాప్ట్ అవ్వకపోవడము, ఎలర్జీ రెస్పాన్స్ అనేటువంటి స్టార్ట్ అవడం, ఇవన్నీ కూడా ఆస్తమా రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు. వంశపారంపర్యంగా ఆస్తమా సంక్రమించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి? వంశపారంపర్యంగా మనకి ఆస్తమా వచ్చేటటువంటి ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉందండి. అయితే హెరిడిటరీ ఇష్యూస్తో పాటు ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ కూడా కొంతవరకు ఆస్తమా రావడానికి, దాంతోపాటు ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ రావడానికి కారణమవుతూ ఉంటాయి. అంటే ఈ వంశానుగత చరిత్ర ఉండడంతో పాటు క్రానిక్గా మనకి చల్లటి వాతావరణానికి కానీ, పొగకి ఎక్స్పోజ్ అవ్వడము, సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉండడం, ఇవన్నీ కూడా ఇలాంటి హ్యాబిట్స్ కూడా ఆస్తమా అనేటువంటిది స్టార్ట్ అవ్వడానికి కానీ, దాంతోపాటు అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. జనరల్గా మనకి ఈ ఆస్తమాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో శ్వాసకోశాలు ఇంకా ఊపిరితిత్తుల్లో గాలి మార్గం అనేటువంటిది అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఆస్తమా అనగానే మనకి జనరల్గా కనిపించేటటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే దగ్గు ఉండడము, పిల్లి కూతలు ఉండడము, ఆయాసము, దాంతోపాటు ఛాతీలో నొప్పి లాంటివి ఉంటాయి. ఆస్తమాలో మనకి ఎలర్జీ రెస్పాన్స్ వల్ల శ్వాసకోశాలు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి మార్గం అడ్డుకుంటుంది. దీనివల్ల శ్వాసకోశాల్లో వాపు ఇంకా ఎరుపుదనం, కుంచుకుపోవడము, వీటితో పాటు బ్రాంకియల్ కండరాల్లో స్పాజం డెవలప్ అవడం వల్ల శ్వాస మార్గ ప్రక్రియకి ఆటంకం ఏర్పడి ఎగశ్వాస రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు మనము దీన్ని కొన్ని రకాలైనటువంటి క్లినికల్ రిపోర్ట్స్తో కోరిలేట్ చేసుకుంటూ ఆస్తమానా కాదా అనేటువంటిది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రైట్. ఎలర్జీ బారిన పడే వాళ్ళు ఎవరుంటారండి? ఎక్కువ మంది కూడా ఎలర్జీ బారిన పడుతున్న వాళ్ళు కనిపిస్తుంటారు, చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కనిపిస్తారు. వీటి కారణం ఏంటంటే? ముఖ్యంగా ఎలర్జీ అనగానే ముందు ఎలర్జిక్ రెస్పాన్స్ అంటే ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి. జనరల్గా మన శరీరం అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు కానీ, మనం తీసుకున్నటువంటి ఫుడ్ కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతిస్పందనలు చూపిస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ ప్రతిస్పందనలు అనేవి తీవ్రంగా ఉంటాయి. వీళ్ళలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేటువంటి చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇటువంటి వారిలో ఎలర్జిక్ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలర్జీస్ అనేవి జనరల్గా చూసుకున్నట్లయితే వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ అనేవి ఉంటాయి. ఇందులో కామన్గా శ్వాసకోశ సంబంధిత ఎలర్జీలు, చర్మ సంబంధ ఎలర్జీలు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎలర్జీస్, వీటితో పాటు శరీరం మొత్తం ప్రభావితం చూపించే ఎలర్జీలని ఇవి రకరకాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. అయితే శ్వాసకోశ సంబంధిత ఎలర్జీస్ అనేటువంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా ముక్కు నుంచి నీరు కారడము, తుమ్ములు, కళ్ళు ఎర్రబడము, కళ్ళు దురదగా ఉండడము, చెవిలో నొప్పి, దీంతోపాటు ఆస్తమాకి సంబంధించినటువంటి లక్షణాలు ఉండడం లాంటివి ఉంటాయి. చర్మ సంబంధ ఎలర్జీలు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఈ మనకు ఫుడ్ ఎలర్జీస్ అనేటువంటివి కామన్గా ఉండొచ్చు. ఇలాంటి వారిలో శరీరం అంతా దద్దుర్లు ఉండడము, దాంతోపాటు విపరీతంగా దురద, మంట, శరీరం ఎర్రబడిపోవడము, వీటితో పాటు ప్రాబ్లం అనేది సివియర్గా ఉన్నప్పుడు సివియర్ డిస్నియా అంటే శ్వాస తీసుకోవడంలో విపరీతంగా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడి ఇది ప్రాణాపాయానికి వరకు కూడా కొన్నిసార్లు దారితీయచ్చు. కాబట్టి ఎలర్జీస్ అనేటువంటివి సింపుల్గా తీసుకోవడమే కాకుండా ఇది కంటిన్యూస్గా ఉన్నప్పుడు డే బై డే ప్రాబ్లం అనేటువంటి సివియారిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దానికి తగిన విధంగా క్లినికల్ రిపోర్ట్స్ చేయించుకుని ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. పొల్యూషన్ వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు, కానీ సిటీల్లో ఉన్న వాళ్ళకి పొల్యూషన్ తప్పించుకుని వెళ్ళటం అనేది దాదాపు అసాధ్యం. ఇలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇంకా వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కొన్ని రకాలైనటువంటి ఇండోర్ ప్లాంట్స్ కానీ, దాంతోపాటు పెంపుడు జంతువుల వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటి వారు వాటిని అవాయిడ్ చేయడం అనేటువంటిది బెటర్. సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేటువంటి హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అయితే వీటితో పాటు జనరల్గా ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ఉదయం రాత్రి వేళల్లో చల్లటి వాతావరణానికి ఎక్కువ అవుతుంటాయి కాబట్టి ఎక్కువ తేమ ఉన్నటువంటి వాతావరణంలో ఉండకుండా ఉండే విధంగా చూసుకోవాలి. వీటితో పాటుగా యోగా ఇంకా మెడిటేషన్ అనేటువంటివి కొంతవరకు ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వారిలో హెల్ప్ చేస్తాయి.
ఇవే కాకుండా టెంపరీగా వాడుతున్నటువంటి మెడిసిన్స్ ద్వారా ప్రాబ్లం అనేది టెంపరీగా సాల్వ్ అయినప్పటికీ మళ్ళీ రిపీట్ అవుతుందనేటువంటి విషయం అనేది గుర్తుంచుకోవాలి. అయితే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ఆస్తమా పరంగా చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ ఒకటే వాడడమే కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఆస్తమాలో వచ్చేటువంటి అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అనేవి లేకుండా మనం చూసుకోవచ్చు. హోమియోలో ఈ ప్రాబ్లం పరంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే మనకి జనరల్ సిమ్టమాటిక్ మెడిసిన్స్ అనేవి యూస్ చేసినప్పుడు లక్షణాల పరంగా టెంపరీగా ప్రాబ్లం అనేది క్లియర్ అయినప్పటికీ మళ్ళీ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా దుమ్ము కానీ ధూళి కానీ పొగ వాతావరణ కాలుష్యం ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. అలా కాకుండా ఎలర్జిక్ రెస్పాన్స్ కంప్లీట్గా తగ్గిపోయేటటువంటి విధంగా హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ యూస్ చేసినట్లయితే ఆస్తమా రిపీటెడ్గా వచ్చేటటువంటి అటాక్స్ని మనం లేకుండా చూసుకోవచ్చు. స్కాలర్ ఉన్నారండి బాబు రామగుండం నుంచి. బాబు గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్, వింటున్నాం. మేడం, ఎన్టీపీసీ రామగుండం నుంచి మాట్లాడుతున్నాము. ఎంవి బాబు. ఓకే, చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఎంవి బాబు, ఎన్టీపీసీ రామగుండం, కరీంనగర్. ఓకే, చెప్పండి. మాకు ఈ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ లోపల ఈ కోల్ డస్ట్ అని యాష్ అని ఇవన్నీ మొత్తం బాగా పొల్యూషన్ ఉంది ఈ ఏరియా అంతాను. ఓకే. దీని మూలంగా మాకు బాగా ఎలర్జీలు బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. కనుక మీరు ఈ హోమియోలో మంచి మెడిసిన్స్ ఇస్తారా? మాకు చాలా ఎంప్లాయీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో డెఫినెట్గా అండి. అయితే కొన్ని ఎక్కువ వస్తుంటది కోల్ డస్ట్ గానీ పొల్యూటెడ్ ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాము. అందులో ఆస్తమా కూడా ఒకటండి. అంటే పెయింట్ ఇండస్ట్రీస్ కానీ, కొన్ని రకాలైనటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ ఇండస్ట్రీస్ కానీ, ఫ్లోర్ మిల్స్లో కానీ ఇలాంటి వాటిలో వర్క్ చేసే వాళ్ళకి, ఇండస్ట్రీసే కాకుండా ఫీల్డ్ వర్క్స్ అనేటువంటివి ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు, ఫిజికల్గా ఎక్కువగా ఎగ్జర్షన్కి లోనయ్యేటువంటి వాళ్ళు, ఎక్కువగా బరువులు మోసేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఆస్తమా బారిన పడేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకటి దుమ్ము ధూళి అలా, ఇంకా దాంతోపాటు కాలుష్యానికి ఎక్స్పోజ్ అవ్వడము, చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం ఒకటి, ఓవర్గా ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల కూడా ఆస్తమా అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఆస్తమా ఉన్నప్పుడు జనరల్గా ఇది ఓన్లీ లంగ్స్ రిలేటెడ్గానే ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు అండి. కొన్నిసార్లు గుండెకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, రక్తలోపం అంటే సింపుల్ ఎనీమియా లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా, జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆస్తమా అనేది డెవలప్ అవ్వచ్చు. అయితే కంటిన్యూస్గా ఈ ఒక ఫ్యాక్టర్ అనేది ఉన్నప్పుడు, అంటే దీనివల్ల మనకి ఆస్తమా వస్తుంది అనేది తెలిసి ఉన్నటువంటి ఆక్యుపేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఆస్తమాని అవాయిడ్ చేసుకునేడానికి వీలైనంత వరకు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మీరు ఈ ప్రాబ్లమ్స్ పరంగా హోమియోలో ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చండి. టెంపరీ ఇంప్రూవ్మెంటే కాకుండా ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళలో కంటిన్యూస్గా ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. మరో కాల్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. నమస్తే మేడం, ఖమ్మం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఎప్పటి నుంచో ఇట్లా జలుబు చేసి పూర్తిగా వాసన పూర్తి కోల్పోయినామండి. ఓకే. అసలు వాసన తెలియక ఒక 3 సంవత్సరాలు అవుతుందండి. పూర్తిగా అసలు వాసన తెలియట్లేదు. సాయంత్రం పడుకునేటప్పుడు, ఉదయం కానీ బాగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది. ఓకే. మా బాబు ఒక 8th క్లాస్ అవుతుందండి. బాబు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. అసలు కూడా శ్వాస తీసుకోవడం రావట్లేదు. ఒక రకమైన కఫం వస్తుందండి. ఇది ఆస్తమా నేనంటారండి. ఓకే. ముఖ్యంగా ఫస్ట్ ఇనీషియల్గా ఆస్తమా కూడా ఎలర్జీతో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కొన్నిసార్లు అంటే నోస్ బ్లాక్ అవ్వడము, ముక్కు నుంచి నీరు కారడము, తుమ్ములు, ఇది కంటిన్యూస్గా ఉన్నప్పుడు ప్రాబ్లం మనము నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే టెంపరీగా తగ్గడానికి మెడిసిన్స్ అనేవి యూస్ చేయడం, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇలాంటప్పుడు ముక్కులో కండ పెరగడం కానీ, ముక్కులో ఉన్నటువంటి ఏదైతే విభాజకం ఉందో అది వంకర పోవడం కానీ, వీటితో పాటుగా టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ ఏర్పడడం వల్ల కానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, అలర్జిక్ రెస్పాన్స్ వల్ల వచ్చేటువంటి స్పాజం వల్ల కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జనరల్గా మనం బ్రాంకోడైలేటర్స్ కానీ, కార్టికోస్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ కానీ, రకరకాల స్ప్రే మెడిసిన్స్ కానీ మనకు మోడర్న్ సిస్టంలో అవైలబుల్ ఉంటాయి. ఇవి యూస్ చేసినప్పుడు టెంపరీగా ప్రాబ్లం తగ్గినా మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి టెండెన్సీ అనేది ఉంటుంది. మీరు మీ అబ్బాయి పరంగా కానీ, మీ పరంగా కానీ ఈ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తగ్గడానికి హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి ట్రై చేయండి. అయితే ఆస్తమా అనేటువంటిది ఓన్లీ సిమ్టమాటిక్గానే కాకుండా కొన్ని రకాలైనటువంటి క్లినికల్ రిపోర్ట్స్ కూడా మనం చేయించుకోవాలి. చెస్ట్ ఎక్స్రే కానీ, స్పైరోమెట్రీ కానీ ఇలాంటివి చేయించిన తర్వాత క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఓన్లీ ఎలర్జిక్ రెస్పాన్స్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇస్నోఫిలిక్ కౌంట్ కానీ, సీరం ఐజీఈ లెవెల్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ కానీ ఇలాంటివి ఉంటాయి. దాన్ని బట్టి మనకు ప్రాబ్లం క్లియర్గా తెలుస్తుంది. మీరు మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు.
శీతాకాలంలో ఎక్కువగా ఈ ఆస్తమా అలర్జీ బారిన ఎక్కువగా పడుతుంటారు. సో శీతాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వింటర్ సీజన్ ఆస్తమా ఫ్లేరప్ అయ్యేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి, అంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడము, డస్ట్ మైట్స్ అనేవి ఎక్కువగా ఉండడము, వీటి వల్ల ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా అంటే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, దాంతోపాటుగా ఎక్కువ స్కార్ఫ్ లాంటివి యూజ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి పర్ఫ్యూమ్ స్మెల్స్ కానీ, అంటే స్ట్రాంగ్ స్మెల్లింగ్ సబ్స్టెన్సెస్ కూడా ఈ సీజన్లో ఇంకా ప్రాబ్లం ఇంక్రీజ్ అవ్వడానికి కారణమవుతుంటాయి. వీటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే జనరల్గా కాస్మెటిక్ పర్పస్లో రకరకాలైనటువంటి పర్ఫ్యూమ్స్ కానీ, ఈ పూజ దగ్గర యూజ్ చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి అగరబత్తులు, ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడము, దాంతోపాటు ఇది క్రానిక్గా మారడం అనేటువంటిది అవుతుంది. ఇలాంటి వాళ్ళు అంటే ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకున్నట్లయితే ఆస్తమా ఎగ్జార్బేషన్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. మరొక కాలర్ ఉన్నారండి, తిరుపతిరావు కాజీపేట నుంచి. తిరుపతిరావు గారు మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి సార్. మేడం ఈ ఆస్తమా అంటే ఇప్పుడు ఒకసారి అంటే ఆస్తమా వస్తే ఒకసారి అంటే షుగర్ లాగా ఎప్పటికంటే కంట్రోల్ చేయడానికి మందులు వాడుతూ ఉండాలా, మందులతో నేను పూర్తిగా తగ్గిపోతుందా తెలుసుకోవడానికి ఫోన్ చేస్తాను మేడం. ఓకే, ఆస్తమా ఉన్నప్పుడు ఓన్లీ టెంపరీగా మెడిసిన్స్ వాడకుండా డాక్టర్ల పర్యవేక్షణలో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ క్లినికల్గా రిపోర్ట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా అవి అన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగా మందులు యూజ్ చేసుకున్నట్లయితే ఈ ఆస్తమాకు సంబంధించి మనం కంప్లీట్ క్యూర్ అనేటువంటిది హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కానీ చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఒకసారి ఆస్తమా వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అది తప్పంటారు? అది ఆస్తమా ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఆస్తమా క్రానిక్గా ఉండడము, దాంతోపాటు లంగ్స్లో కొన్ని రకాలైనటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అనేటువంటివి అంటే పెథలాజికల్గా లంగ్స్కి డ్యామేజ్ అయినప్పుడు ఉంటుందండి. ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకుని రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేసుకున్నట్లయితే ఆస్తమా అనేది క్రానిక్గా మారకుండా అంటే పర్మనెంట్గా మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరం లేకుండా చూసుకోవచ్చు. ఎన్ని స్టేజెస్ ఉంటాయండి ఆస్తమా? మనకి ఆస్తమాలో మనకి అక్యూట్ కండిషన్స్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయండి. వెరీ సివియర్గా కార్పల్మనల్ లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. అయితే జనరల్గా ఈ ఆస్తమాలో మనము చూసుకున్నట్లయితే ఈ డిస్నియా సివియారిటీ అనేటువంటి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది. సివియర్ స్టేజెస్ అక్యూట్ కండిషన్స్లో మనకి హాస్పిటలైజేషన్ అవసరం పడినప్పటికీ హోమియోపతిక్ మెడిసిన్ సపోర్టివ్గా యూజ్ చేసుకున్నట్లయితే ఈ అక్యూట్ ఎగ్జార్బేషన్స్ అనేవి లేకుండా ఇన్ ఫ్యూచర్ దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని మాక్సిమం ఎక్స్టెంట్ అవాయిడ్ చేసే విధంగా ప్రజెంట్గా హోమియోలో మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ నెల్లూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఏం లేదు మేడం, మా బాబు వచ్చేసి 8th క్లాస్ చదువుతున్నాడు మేడం. ఓకే, ఆ అబ్బాయికి బాడీ మీద నుంచి ఐకి వచ్చేస్తుంది మేడం. ఇన్నిసార్లు చూపించినా కానీ డాక్టర్ చూపించినా ఇప్పుడు కనీసం 1.5 year నుంచి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కానీ కంటి మీద కంటి చుట్టూ బాడీ మీద మొత్తం అలర్జీ వచ్చేసి తగ్గట్లేదు మేడం. ఓకే, ఓన్లీ కన్ను పైననే ఉంటుందండి, బాడీ అంతా ఉంటుందా? బాడీ మీద ఆల్రెడీ గద్దల్లో కానీ లేకపోతే సైడ్ కానీ లేకపోతే కంటి చుట్టూ వస్తుంది మేడం మెయిన్. ఓకే ఓకే, ఈ ర్యాషెస్ కి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా మీరు? మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను మేడం. ఓకే, ఆల్రెడీ మన లోకల్ గా ఇక్కడ సార్ దగ్గర హోమియో మెడిసిన్ కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను మేడం ఆల్రెడీ. ఓకే ఓకే, అయినా కానీ రెస్పాన్స్ లేదు మేడం. ఓకే, ఇప్పుడు ఆర్టికేరియల్ ర్యాషెస్ అనేవి ఉన్నాయి మీ పాపకి. అంటే ఒళ్ళంతా దద్దుర్లు ఉండడము, ఎరుపుదనము, దురద ఉండడము, కొన్నిసార్లు కంటి చుట్టూ ఐలిడ్స్ అనేవి కూడా ఈ ప్రాబ్లం వల్ల ఇన్వాల్వ్ అయిపోవడము, దాంతోపాటు లిప్స్ పైన ప్రాబ్లం డెవలప్ అవ్వడము, చాలా సివియర్గా ఉన్నటువంటి వారిలో కొన్నిసార్లు ఈ ర్యాషెస్ అనేటువంటివి స్కాల్ప్లో ఇంకా నోటి లోపల కూడా రావడం అనేది జరుగుతుంటుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఈ ప్రాబ్లం వల్ల ఎఫెక్ట్ అనేది అవ్వచ్చు. అయితే ఓన్లీ కంటిపైన కొన్నిసార్లు యాంజియోఎడిమా లాంటి కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఆర్టికేరియా ప్రాబ్లం అనేటువంటిది ఉన్నప్పుడు ఓన్లీ యాంటీ ఎలర్జెన్స్ యూజ్ చేసినప్పుడు టెంపరీగానే ర్యాషెస్ అనేవి తగ్గుతాయి, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లం పరంగా కొంచెం క్రానిక్గానే మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. సీజనల్గా ఏమైనా ఉంటుందా, ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఎక్కువగా వస్తుందా అనేటువంటిది అబ్జర్వ్ చేసుకుంటూ వీటిని అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ అలర్జీ కానీ లేదంటే ఆస్తమా కానీ వీటికి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా ఉంటాయి? జనరల్గా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు మనకి సిబిపి కానీ, దీంతోపాటు అబ్జల్యూట్ ఈస్నోఫిలిక్ కౌంట్, సీరం ఐజీ లెవెల్స్ కానీ, ముక్కు, గొంతు, ఛాతీకి సంబంధించినటువంటి పరీక్షలు, అవసరాన్ని బట్టి కఫం పరీక్ష, ఎక్స్రే చెస్ట్, దీంతోపాటు స్పైరోమెట్రీ,
వీటితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి టెస్ట్లు, స్కిన్ ఎలర్జీస్ ఉన్నప్పుడు ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్, అంటే ఎలర్జెన్స్ని మనము ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చి రియాక్షన్ అనేటువంటిది ఎలా డెవలప్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి వీటిని ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయడము. ఇలాంటి టెస్ట్లు అనేటువంటివి అవసరాన్ని బట్టి పేషెంట్కి ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి మనము అడ్వైస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. హోమియోపతిలో చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోలో ఈ ఆస్తమా పరంగా కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఓన్లీ సిమ్టమాటిక్గా అంటే శారీరక లక్షణాల పరంగానే కాకుండా వంశానుగత చరిత్ర, వాళ్ళ ఆక్యుపేషన్, ఇప్పుడున్నటువంటి సిమ్టమ్స్, దాంతోపాటు క్లినికల్ రిపోర్ట్స్లో ఉన్నటువంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా కోరిలేట్ చేసుకుంటూ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఓన్లీ సిమ్టమాటిక్ రిజల్టే కాకుండా కోర్ ప్రాబ్లం అంటే ఎలర్జిక్ రెస్పాన్స్ కూడా క్లియర్ అవ్వడం వల్ల ఆస్తమా అనేటువంటిది రిపీట్ అవ్వడము, దాంతోపాటు ఇన్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అనేవి లేకుండా మనం కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా మనం అలర్జీ, ఆస్తమా లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా అలర్జీలకు పరీక్షలు కానీ చికిత్సా విధానం కానీ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఏ వయసు వారిలో అయినా కూడా ఎఫెక్ట్ చేసేటటువంటి ప్రాబ్లమ్ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల, దాంతోపాటు ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల జనరల్గా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి వారిలో మనకి ఇన్హేలర్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా యూస్ చేసుకున్నప్పుడు పెరుగుదల లోపాలు, వీటితో పాటు జ్ఞాపక శక్తి తగ్గడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మానసిక ఆందోళన, ఇలాంటివి కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాగా డెవలప్ అవ్వచ్చు. ఇలా కాకుండా మనకి హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. అయితే జనరల్గా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఆస్తమాతో పాటు టాన్సిలైటిస్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, సైనస్ సంబంధిత సమస్యలు కానీ, వీటన్నింటికీ కూడా హోమియోలో మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి. అంటే సైనసైటిస్ కానీ, టాన్సిల్స్ కానీ ఎలాంటి చికిత్స ఉంటుందండి? ఇప్పుడు సైనసైటిస్, మనకి టాన్సిలైటిస్ అనేది చూసుకున్నట్లయితే సైనసెస్ అనేవి ఇప్పుడు తలలో ఉన్నటువంటి ఇప్పుడు హెడ్లో ఉన్నటువంటి 4 ఎయిర్ స్పేసెస్ అండి. ముఖ్యంగా ఈ సైనసెస్ అనేవి లోపల మనకి శ్లేష్మ పొరలతో కప్పబడి ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనము గాలి పీల్చుకుంటామో ఈ గాలి అనేది బయట టెంపరేచర్ నుంచి మన బాడీ టెంపరేచర్కి రావడానికి ఈ శ్లేష్మ పొరల నుంచి వచ్చేటువంటి నీరు లాంటి సబ్స్టెన్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాలన్నా కూడా ఈ సైనస్లు అనేటువంటి అవసరం. బట్ ఎప్పుడైతే రిపీటెడ్గా కోల్డ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఈ సైనస్లో ఇన్ఫెక్షన్ బారిన పడడము, దీంతోపాటు సైనస్లో నీరు చేరడము, దీంతోపాటుగా సూపర్సిడెడ్ ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం వల్ల పస్ ఫార్మేషన్ అవ్వడము, సైనస్లో ఉన్నటువంటి శ్లేష్మ పొరలు వాపుకులు ఉండడం జరుగుతుంది. దీనివల్ల తలనొప్పి, దాంతోపాటు ముక్కుకు ఇరువైపులా నొప్పి, వాపు ఉండడము, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దాంతో ఇలాంటి సమస్యలు అనేవి ఉంటాయి. వీటితో పాటు ముక్కులో కండ పెరగడం వల్ల ఎడినాయిడ్స్ అనేటువంటి స్టార్ట్ అవ్వడము, గొంతు భాగంలో ఉండేటువంటి లింఫ్ టిష్యూ వాపుకులు అవడం వల్ల టాన్సిలైటిస్ డెవలప్ అవ్వడం లాంటివి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇంతకుముందు ఓన్లీ సర్జరీయే పరిష్కారం అనేటువంటిది అనుకునేవాళ్ళు. బట్ ఈ లింఫ్ టిష్యూస్, దాంతోపాటు ఈ టాన్సిల్స్ని మనము రిమూవ్ అనేటువంటిది చేసినప్పుడు ఇన్ ఫ్యూచర్ డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ అనేటువంటిది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ అనేది ఉంది. అలా కాకుండా అంటే టెంపరీగా యాంటీబయాటిక్స్ ఇట్లాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా కంప్లీట్గా ఈ టాన్సిల్స్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఎడినాయిడ్స్ కానీ, సైనసైటిస్ కానీ క్లియర్ అయ్యే విధంగా హోమియోలో మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి క్రానిక్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, డీపర్ లెవెల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ మనం లేకుండా చూడొచ్చు. తొలి దశలను గుర్తిస్తే పూర్తిగా శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందంటారు? మనకి ఈ ప్రాబ్లమ్స్ని అంటే ఎడినాయిడ్స్ కానీ, సైనసైటిస్ కానీ, టాన్సిలైటిస్ కానీ ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వితౌట్ సర్జరీ కంప్లీట్గా ప్రాబ్లం క్లియర్ అయ్యే విధంగా చూసుకోవచ్చండి. ఎక్కువ మంది ఆస్తమా విషయంలో కానీ, అలర్జీ విషయంలో కానీ ఎక్కువ మంది చేసే తప్పులు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఆస్తమా ఇంకా ఎలర్జీకి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్గా టెంపరీగా తగ్గిపోవడానికి సిమ్టమాటిక్గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మనము ప్రిస్క్రిప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. జనరల్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసేసుకోవడము, వాడడము, తగ్గిపోయిన తర్వాత స్టాప్ చేయడము, మళ్ళీ రిపీట్ అయినప్పుడు అంటే వీలైనంత వరకు ఇది క్రానిక్గా మారుతున్నప్పుడు, డే బై డే ప్రాబ్లం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం ఆ విధంగా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే సింపుల్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఉన్నాయి. అంటే పేషెంట్ చెప్పేటటువంటి సిమ్టమ్స్కి కొన్ని సింపుల్ క్లినికల్ రిపోర్ట్స్తో కోరిలేట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. దీన్ని బట్టి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ ఇది క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి దారితీయకుండా ఉంటుందండి. ఒకవేళ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? మనకి ఆస్తమా కానీ, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ నెగ్లెక్ట్ చేసినప్పుడు డీపర్ లెవెల్కి ప్రాబ్లం అనేది వెళ్ళినప్పుడు లంగ్స్ దెబ్బతినేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఇలాంటివి కాకుండా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసుకున్నప్పుడు లంగ్ టిష్యూలో కూడా చేంజెస్ అనేవి రావచ్చు. అంటే ఈ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్లో కానీ, సివియర్ లంగ్ డిజార్డర్స్లో కానీ చూసుకున్నప్పుడు ఎంఫిసిమా కానీ, బ్రాంకియాక్టైసిస్ కానీ, లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే నవ్వేడేస్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. టీబీ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి సిమ్టమ్స్
సిమ్టమ్స్ ఉండడము, వీటి రిలేటెడ్గా క్లినికల్ రిపోర్ట్స్ ఉండడం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనము కరెక్ట్గా ఈ రిపోర్ట్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకుని మెడిసిన్స్ అనేవి వాడుకోవాలి. చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తూ ఉంటుంటారు, ఇన్హేలర్స్ తీసుకోవటం, ఇతరత్ర పద్ధతులు. ఆ పద్ధతులతో పోల్చుకుంటే హోమియోపతి ఎంతవరకు సురక్షితం అని చెప్పొచ్చండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా? మనకి ఈ టెంపరీగా వాడుతున్నటువంటి మందుల ద్వారా ఓన్లీ టెంపరీగా ప్రాబ్లం అనేది తగ్గిపోయినప్పటికీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడము, డే బై డే ఇంకా సిమ్టమ్స్ సివియర్ అవుతూ ఉండడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాము. అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకుని హోమియోలో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాబ్లం మళ్ళీ పునరావృతం అనేటువంటిది కాకుండా కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా చూసుకోవచ్చు. అయితే ఏ వయసు వారిలో అయినా, అంటే చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైనా కూడా హోమియో మెడిసిన్స్ ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పరంగా సురక్షితంగా యూజ్ చేసుకోవచ్చు. వృత్తి సంబంధ కారణాల వల్ల వచ్చే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఉదాహరణకి వారిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, సిమెంట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఆస్తమా రిలేటెడ్గా ప్రాబ్లం ఒకసారి ఉంది అని ఐడెంటిఫై అయిన తర్వాత శారీరక శ్రమ అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఓవర్ ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల ఆస్తమా అనేటువంటిది మధ్య మధ్యలో అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అనేవి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. దీంతోపాటు జనరల్గా ఉదయం రాత్రి వేళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది, చల్లటి గాలి వల్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. హ్యాబిట్స్ రిలేటెడ్గా చూసుకుంటే ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ వీరికి హెల్ప్ చేస్తాయి. అయితే జనరల్గా ఒకవేళ వీలు ఉన్నట్లయితే మనకి ఫ్లోర్ ఇండస్ట్రీస్ కానీ పెయింట్ ఇండస్ట్రీస్ కానీ ఇది రీజన్, దీనివల్లనే మనకి ఆస్తమా ఎక్కువగా వస్తుంది అనేటువంటి చూసుకున్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఆక్యుపేషన్ రిలేటెడ్గా కూడా చేంజెస్ అనేటువంటిది చేసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది కంప్లీట్గా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా అని తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనకి దగ్గు, దాంతోపాటు పిల్లి కూతలు, ఆయాసము, వీటితో పాటు చెస్ట్ కంజెషన్ ఉండడం, ఇది మాటిమాటికి ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి గమనించినప్పుడు ఒకసారి సింపుల్గా చెస్ట్ ఎక్స్రే కానీ, సీరం ఐజీఈ, అబ్సల్యూట్ ఈస్నోఫిలిక్ కౌంట్ ఇలాంటి రిపోర్ట్స్ ద్వారా ఓన్లీ ఎలర్జిక్ రెస్పాన్సే ఉందా లేక ఆస్తమా ఉందా అనేటువంటిది నిర్ధారించుకొని మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా స్కూల్స్లో కూడా చూసినప్పుడు కంప్లీట్గా ఏసీ అనేటువంటిది ఉండడము ఇలాంటివి కూడా ఉంటున్నాయి. దీనివల్ల కూడా ఫిల్టర్స్ రెగ్యులర్గా చేంజ్ చేయకపోవడం కానీ ఇలాంటి సింపుల్ ఇష్యూస్ వల్ల కూడా ఆస్తమా డెవలప్ అవుతూ ఉండొచ్చు. దీన్ని కూడా మనము లేకుండా చూసుకొని వీటితో పాటు ఎక్కువగా పిల్లల్ని అతి శుభ్రతతో పెంచడము, దీనివల్ల ఎక్స్పోజర్ అనేటువంటిది తగ్గిపోయి కూడా ఎలర్జిక్ రెస్పాన్సెస్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా లేకుండా చూసుకోవాలి. కాలర్ ఉన్నారండి, రమేష్ కనిగిరి. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి సార్. ఏం లేదు మేడం, మా కూతురు 21 సంవత్సరం మేడం. చెప్పండి. ఆమెకి ఎలర్జీ లాగా దగ్గు, జలుబు, గుండె అంతా పట్టేసినట్టుగా అట్లా ఉంది మేడం బాగా. ఓకే. ఇవాళ చూపించాం మేడం. ఓకే. చూపిస్తే టెస్ట్ రాశారు మేడం, ఎక్స్రే తీశారు. ఇది కొంచెం ఇన్ఫెక్షన్ లైట్ గా చేరింది, పైగా ప్లస్ ఈఎస్ఆర్ అనేది 65 దాకా ఉందంట మేడం. ఓకే. వాళ్ళు ఏదో మందులు రాసిచ్చారు, హోమియోలో వాడదాం అనుకుంటున్నాం మేడం. ఇది ఓకే అండి, యూజ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు రీసెంట్గా ఉన్న క్లినికల్ రిపోర్ట్స్తో పాటు ఒకసారి క్లినిక్లోకి సంప్రదించండి. వీటితో పాటుగా జనరల్గా నైట్ ఫీవర్స్ ఉండడము, వెయిట్ లాస్ అనేటువంటిది, అంటే దగ్గు రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఓన్లీ ఆస్తమా అనే కూడా కాదు, ముఖ్యంగా వెయిట్ లాస్ అవుతూ ఉండడము, ఫీవర్ వస్తూ ఉండడము, దీంతో పాటు ఫుడ్ ప్రాపర్గా తీసుకోలేకపోతూ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండి ఒక 3 నుంచి 4 వారాలకు పైన దగ్గు ఉన్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ కూడా మనం ఆలోచించి రిపోర్ట్స్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టీబీ ప్రాబ్లం ఉందా లేదా ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మనకు మాంటెక్స్ టెస్ట్ లాంటి సింపుల్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంది. మీరు ఆల్రెడీ చెస్ట్ ఎక్స్రే చేయించారు కాబట్టి మ్యాక్సిమం అందులో డయాగ్నోసిస్ అనేటువంటిది అయిపోయి ఉంటుంది. దీన్ని బట్టి మీరు మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. దీంతోపాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా ఉండే విధంగా చూసుకున్నట్లయితే తనకి ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. టీవీ స్టూడియోకి వచ్చి ఆస్తమా, ఎలర్జీ కారణాలేంటి, హోమియోపతి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వివరించినందుకు. ఇవి ఈ రోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.